ఎన్నికలకు ముందు ఒక కీలకమైనటువంటి పని ఏంటంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయా సంఘాల నాయకులకి అప్పుడే ఒక ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వాలకు ఒక భయం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో అడిగిన దాంట్లో పాతికి అడిగితే కనీసం ఒక 4-5 చేస్తారు. ఇదిగో మేము ఇన్ని సక్సెస్ చేసామని ఈ ఉద్యోగ సంఘాల నాయకులు తర్వాత ఉద్యోగుల చేత మెప్పింపు పొందడానికి కుదురుతుంది. ఈ ఒత్తిళ్ల టైంలోనే ఏదన్నా అంతకుముందు సస్పెండ్ అయిన వాళ్ళు యాక్షన్ తీసుకోబడినటువంటి ఉద్యోగుల మీద ఆ చర్యలు ఆపేయించుకోవడం, అట్లా కావాల్సిన వాళ్ళకి పోస్టింగ్లు వేయించుకోవడం, ఇదంతా ఒక వ్యూహం నడుస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఉద్యోగ సంఘాలు చిట్ట చివరిలో ఎన్నికల సందర్భంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి. ఇక్కడ జగన్ ఆ ట్రాప్లో పడట్లేదు. ఒకటి మధ్యంతర భృతి ఒకటి అడుగుతారు. ఏది ఫస్ట్ మామూలుగా లెక్క ప్రకారం అయితే కనుక కొత్త జీతాలు అన్నటువంటి జూలైలో అమల్లోకి రావాలి. కాకపోతే వీళ్ళు ఏమంటారు, జూలై దాకా మీరు ఉండరు కదా కాబట్టి ముందు మధ్యంతర భృతి ఇచ్చేయండి అంటారు. అంటే ఎంత పెంచుతాం అనుకుంటున్నారో అంత ఇచ్చేయండి అని. అంటే ఉద్దేశం ఏంటి, నువ్వు రేపు రావు కదా అన్నటువంటిది. ఇక్కడ జగన్ ఆ పాయింట్నే పట్టుకున్నాడు. అంటే నేను రాను అనుకున్నప్పుడు ఇంక నేను ఎందుకు ఇవ్వాలన్న కాన్సెప్టే ఉంటుంది. నేను వస్తాము, వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం తరపున ప్రతినిధి బృందం జగనే వస్తాడు, మళ్ళీ జూలైలో మేము మీకు డైరెక్ట్ పీఆర్సీనే ఇచ్చేస్తాం. ఇదివరకటికి మళ్ళీ పీఆర్సీ వేయకుండా అంటే పీఆర్సీలు వేసేసి ముందు మధ్యంతర భృతి ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వం వచ్చాక పీఆర్సీ ఒక 1.5-2 ఏళ్ళు నడిపి ఆ తర్వాత నా పీఆర్సీ అమలు చేయడం మీద చర్చలు జరిపి ఫైనల్గా దాంట్లో ఎంతో కొంతకి ప్రభుత్వం తగ్గించి ఇచ్చి దాన్ని మళ్ళీ వీళ్ళు అభ్యంతర పెట్టి క్రిందసారి పీఆర్సీ వేసిన వాళ్ళు ఎక్కువ ఇవ్వద్దని చెప్పారు, 10-12% ఏమన్నారు. వీళ్ళు 55% అడిగారు. అంటే పీఆర్సీని కూడా వీళ్ళు ఒప్పుకోరు. పీఆర్సీ అంటే వీళ్ళు అడిగినంత వాళ్ళు ఏం రాసియరు. దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలు చూపెట్టి పెరిగిన ఖర్చుల లెక్కలు చూపెట్టి ఇంత ఇవ్వచ్చు అంటారు. అప్పుడు పీఆర్సీ ఇచ్చినటువంటిది 10-12% పెంచమన్నది. కానీ వీళ్ళు 50% పెంచమని అడిగారు. అంటే పీఆర్సీని మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు. ఫైనల్గా మధ్యంతర భృతి 27 ఇచ్చారు కాబట్టి 27 అన్న ఇవ్వమంటే అక్కడ 23 దగ్గర ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాగే మధ్యంతర భృతి తీసుకుందాం అని ట్రై చేస్తున్నారు. ఇక్కడ జగన్ టీం వచ్చేటప్పటికి అట్లా కుదరదు, జూలైలోనే డైరెక్ట్ పీఆర్సీ అంటోంది. దాంతో ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు రెడీ అవుతున్నాయి. తద్వారా మరొక ఆందోళన కార్యక్రమాలతో జగన్కి చెక్ పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. జగన్ కూడా ఆ ట్రాప్లో పడకుండా జరిగితే జరగనీయండి అన్నటువంటి ధోరణిలోనే సాగిపోతున్నాడు.